కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. సో మన వద్ద ఏదైతే విద్యార్థి నేత దశరథ్ ఉన్నాడు, సో అక్కడ జరిగిన గల కారణాలు ఏమిటి, గొడవకు జరిగిన కారణాలు, అలాగే ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేయడంపై మనతో మాట్లాడడానికి దశరథ్. చెప్పండి దశరథ్, ఏంటి గొడవ, అక్కడ జరిగిన గొడవ ఏంటి? పోచారం శ్రీనివాసరెడ్డి గారు గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి, ఒకసారి స్పీకర్గా, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా డీసీసీబీ చైర్మన్ చేసినటువంటి ఫ్యామిలీ ఒక పొలిటికల్ పార్టీతోని లాభ పొంది నువ్వు ఎక్కడనో టీడీపీల నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీల పదవులు అనుభవించి ఈరోజు ఏం తక్కువైందనేసి మేము మాకున్న ఆ లౌక్యంతో, ఆ యొక్క చొరవతో మేము మా బాలకసుమన్ అన్న, మా ఇంకో విద్యార్థి మిత్రులు అంతా కలిసేసి మేము పోతే ఇంట్లోకి రానియకుండా, కటసికైనా అసలు మన పార్టీలుగానే కటసి కూడా లేకుండా ఇంట్లోకి రానియకుండా విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క గూండాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క గూండాలు, ఇది ప్రజాపాలన, ఇది అరాచక పాలన, కాంగ్రెస్ రౌడీల పాలన, అసలు కాంగ్రెస్ గుండాలు మా మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు కళ్ళు ఒప్పగించి చూస్తున్నారే తప్ప వాటిని అడ్డుకునే పరిస్థితి చేయట్లేదు, వాటిని కంట్రోల్ అసలు ఆ సందర్భమే లేదు అక్కడ. అసలు విచక్షణ రహితంగా కొడుతూ ఉంటే ఒకడు తంతున్నాడు, ఒకడు కొడుతున్నాడు, కర్రలతోని ఓడు గుద్దుతున్నాడు. ఇంత ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పోతూ ఉన్నాడు ప్రజాస్వామ్యయుతంగా, ఆయన చట్టపరంగా గెలిచినటువంటి వ్యక్తి మా పార్టీ అసలు ఏం అన్యాయం చేసింది, మరి ఎందుకు పోతున్నావు అన్న అనేసి మేము అడుగుదామనేసి మేము మర్యాదపూర్వకంగా కలవడానికి మేము పోతే ఈరోజు గేట్ దగ్గరనే అడ్డుకొని ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని లాగేస్తున్నారే తప్ప దాడులు చేస్తూని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులలో ఈరోజు పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఉన్నటువంటి సందర్భం. సో అక్కడ ఏదైతే గొడవ జరిగిందో, సో దాని సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ రానియకుండా పోలీసులు వచ్చారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిండు, వెళ్ళిపోయాడు. మేము పక్కా ఇన్ఫర్మేషన్తోనే రేవంత్ రెడ్డి ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే, ఏదైనా కటస్ మీటింగ్ ఉంటుంది అనేసి ఆయన రావచ్చు, ఈయన పోవచ్చు, మాకు సంబంధం లేదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు నీకు వచ్చిన సమస్య ఏంది, నీకు వచ్చిన కష్టం ఏందన్నా, నువ్వు మంత్రిగా చేసినావు, నీ కొడుకు చైర్మన్ చేసినావు, నువ్వు అంత పెద్ద మనిషివి, నా ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్తోనే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తివి, నీకు పార్టీ ఏం నష్టం చేసింది, అసలు ఏం ద్రోహం చేసింది అనేసి మేము మాకు బాధ అనిపించి ఈరోజు నువ్వే ఇంత పెద్ద సీనియరు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ఇట్లాంటి పరిస్థితులకు నువ్వు దారులేస్తుంటే రేపు పొద్దున యూత్, ఇంకో కొత్తగా తయారైనటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ఏమి సందేశం తీసుకోవాలన్నా పెద్ద మనిషి నువ్వు అనేసి మేము అడగడానికి మేము పోతే గేట్ల కాడ నుంచి నూకేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కర్రలతోని బూట్లతోని ఎగిరెగిరి తన్నుకుంటా ఈరోజు కాంగ్రెస్ పాలన నడుస్తున్నదా, ఈడ రౌడీ పాలన నడుస్తున్నా అన్న విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఎవరు సలహా మేరకు ఈ దాడులు జరిగినాయని చెప్పుకోవచ్చు మనం? ఎవరి సలహా లేదండి, మాకు ఆవేదన. ఇప్పుడు మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నువ్వు టీడీపీల నుంచి వస్తావు అనవడు, అయినా నీకు గౌరవ మర్యాదలతో నీకు క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి నీ సలహాల సూచనల మేరకు కొన్ని స్పీకర్గా నిన్ను తీసుకొని నీ కొడుకును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కూడా వేసింది పార్టీ. ఇంత వేసినప్పుడు ఆవేదన ఉంటుందిగా. ఒక పార్టీ శ్రేణిగా, నేను ఒక విద్యార్థి నాయకునిగా పార్టీకి నా కాంట్రిబ్యూషన్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది ఆవేదన పడుతూ ఉన్నారు. ఇంత పదవులు అనుభవించిన వాళ్ళే పోతూ ఉన్నారు. మేము ఇప్పటికి కూడా మేము పార్టీని పట్టుకొని ఉన్నాము, మీకేం నొస్తున్నది, అసలు మీకు ఏం బాధ అవుతున్నది అనేసి ఒక ఆవేదన ఉన్నది. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమందరం అనుకోనే ఇది అసలు మనం ఆయన అడగాలి, ఎందుకు, ఏం కష్టం వచ్చింది నీకు, అసలు ఏం ద్రోహం చేసింది పార్టీ అనేసి ఆవేదన. దీనికి అందరికీ ఏదైనా ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డికి పదవులు ఆశించే వెళ్ళిందని అనుకోవచ్చా మనం ఇక్కడ? అంటే పదవులు ఇంకో అంశమా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదైతే చాలా దారుణం అండి. నువ్వు కాటికి కాలు చాపే వయసులో నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయి ఏం పదవులు అనుభవిస్తావు? అంతకంటే నువ్వు మించింది ఇంకేం చేయగలుగుతావు నువ్వు? ఆయన రేవంత్ రెడ్డి జరిగి నీకైతే ముఖ్యమంత్రిని చేయలేడుగా. నిన్ను విలువలతో కూడినటువంటి రాజకీయాలు కోరుకుంటాం మనము. నువ్వు ఒక పెద్ద మనిషి, వయసు రీత్యా, రాజకీయ అనుభవం రీత్యా నువ్వు చాలా పెద్ద మనిషి, ప్రజాస్వామ్యంలో నువ్వు హుందాగా ఉండాలి, మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. నువ్వు అటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు అసలు చెప్పబెట్టకుండా నీ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చుడేంది, కండవ కప్పుకోవడం ఏంది? సో ఈ దాడులలో మీరు కూడా దాడికి పాల్పడడం తెలిసింది, మీకు ఎక్కడెక్కడ తెలియదు దెబ్బలు? ఈ మూతి, ఈ 2 పెదవులు ఆంతుంటే కూడా పెయిన్ వస్తున్నది. ఇప్పటి వరకు కూడా ఇన్స్పెక్టర్ చెప్తే హాస్పిటల్ తీసుకుపోతే అంటారు, ఆసుపత్రికి కూడా తీసుకుపోవట్లేదు. ఈ కడుపులో తంతే ఈ డొక్కలను వస్తున్నది. ఇక్కడ కట్టెతో కొట్టిరు. ఇట్లాంటి దాడులు నాదే కాదు, మా మిత్రులకు కూడా బ్లడ్లు వచ్చేటట్టు కొట్టిరు. చివరిగా మీ డిమాండ్ ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు.
వారి మీద కూడా ఎవరైతే అసలు మా పార్టీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం, అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏంది? మా పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోతాం, మేము ఇంట్లో పోతాం, లాన్లో పోతాం, పైకి పోతాం, ఏమైనా వేసుకుంటాం. మా పార్టీ ఎమ్మెల్యే దగ్గర అసలు మీకేం అవసరము? మా మీద దాడులు చేసినటువంటి కాంగ్రెస్ గుండాల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే ఈ దాడికి సంబంధించి దర్శ చెప్తున్నటువంటి అంశం ఏంటందో, ఎవరైతే కాంగ్రెస్ సంబంధించి కార్యకర్తలు కానీ గుండాలు కానీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి దర్శ చెప్తున్నటువంటి పరిస్థితి.